అరిస్తే కాకి ఏదన్నా అయితే కాకులన్నీ కూడా చేస్తాయి. అదే కాకీల కోసం ఎవడూ లేడని ఇవాళ అదే పరిస్థితి అయిపోయింది. ఇవాళ అదే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులది అయిపోయింది. ఇంకెందుకు ఉద్యోగ సంఘాలు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? వాళ్ళు చచ్చిపోతుంటే వీళ్ళు కనీసం సంతాపం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉంటే రేపు పొద్దున్న మీరందరూ ఏమైపోతారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. జగన్ రేపు పొద్దున చేస్తానంటున్నది కూడా అదే సమస్య అవుతుంది. మీరు అడగండి, 2 పార్టీలను అడగండి, అధికారంలో ఉన్న పార్టీ, అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు కూడా అడగండి, తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను అడగండి, ఇక్కడ కూడా అధికార ప్రతిపక్షాలను అడగండి. మేమేం పాపం చేసాం, మీరు చెప్పినట్టు వినొద్దా? ఎస్ రెడీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము పనిచేస్తాం, పని చేయనివ్వండి అని ప్రభుత్వాన్ని అడగండి. లేదా మమ్మల్ని కాపు కాయండి అని అడగండి. ఎట్లా కాపు కాస్తుంది ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళాక? అప్పుడు నిజాయితీగా వెళ్ళి ఆలోచించాల్సింది ఏంటి? మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామండి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి తప్పని చెప్పాం, గవర్నర్లో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి తప్పని చెప్పి పోలీసులు నిద్రపోతున్నారని చెప్పాం. ఇప్పుడైనా అంతే, నిద్రపోతే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నిద్రపోతే సమాజం చచ్చిపోతుంది. ఆలోచించుకోవాల్సిన సందర్భం. కానీ ఈ అరెస్టు, ఈ హడావుడి, ఈ పర్వం ఇదంతా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా కాస్తంత మైనస్ అయ్యింది, వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది అని ఏమైనా అనిపిస్తుందా? ఇదేమి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ కాదండి. వాళ్ళ ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు అనుకోవడానికి కరెక్ట్గా ఎలక్షన్స్ 6 నెలల ముందు మైండ్ సెట్లు ఉంటాయి. ఈ లోపు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది.